సో ఎన్ని ఉన్నాయి మొత్తం ఫీమేల్స్ అన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫీమేల్స్ అండి ఆల్ ఫీమేల్స్ మేల్ అంటే మేల్ ఒక 6-7 ఉంటాయి 6-7 ఉంటాయి సో 70లో 6-7 అవి మిగతా అన్ని అవే ఫీమేల్స్ ఎట్లా అనిపిస్తుంది అంటే నల్ల కాలంలో వాటి మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాటి కోసం కేటాయించిన మనుషుల తోటి కానీ ఎట్లా ఇప్పుడు ఏం చేస్తాం 1 year తర్వాత చూద్దాం 1 year తర్వాత ఏమైనా మనకు ప్రొడక్షన్ వస్తే అవి అమ్మితే వాళ్ళ జీతం వెళ్తే సరిపోతుంది అంతవరకు నా ఆలోచన ఓకే చూద్దాం తర్వాత ఎట్లా నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈరోజు ఈ వీడియోలో షీప్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం ఒక 80 యానిమల్స్ తోటి 80 గొర్రెలతోటి షీప్ ఫార్మ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం 70 వరకు గొర్రెలు తెచ్చుకొని కూడా పెంచుతున్నట్టు కూడా చెప్తున్నారు సో అసలు గొర్రెల పెంపకం వైపు ఎందుకు రావాల్సి వచ్చింది ఎట్లా అనిపిస్తుంది గొర్రెల పెంపకం సో అంతకన్నా ముందు పొట్టెల పెంపకం ఏమైంది సో ఇట్లాంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ముచ్చటి గారు వాటితో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి దూది వెంకటాపురం విలేజ్ రాజాపేట మండలం యాదగిరి జిల్లా సో వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో వాటితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి సో ఎందుకు మీరు ఎంతకంటే ముందు డైరీ ఫామ్లో చాలా పెద్ద మొత్తంలో డైరీ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు దాంతోపాటు షీప్ ఫార్మింగ్ వైపు వచ్చినారు సో ఎందుకు అంటే జస్ట్ ఫ్యాషన్ లాగానే ఇది ఎందుకంటే ఇక్కడ నేను రెగ్యులర్గా రావడం జరుగుతుంది డైరీలో కూడా షీప్ ఫామ్ కూడా మెయింటైన్ చేద్దామంటే కానీ ఫస్ట్ ఒక పొటేల్లో తెచ్చాను ఒక 150 వరకు పొటేల్లో తెచ్చాను లోకల్ ఫార్మర్స్ దగ్గర కలెక్ట్ చేసి పొటేల్లో తెచ్చి ఒక 6 months ఆదాను సో అది లాస్ట్ ఇయర్ బక్రీద్ టైంలో తీసేసాను పెద్దగా ఏం వచ్చిన టైం అనిపించలేదు ఇక తర్వాత ఏం చేశాను నేను బ్రీడింగ్ చేద్దామనే ఆలోచనతోటి ఫ్రెండ్స్ కూడా 2-3 ఉండి బ్రీడింగ్ చేస్తే బాగుంటుందని ఎట్లా షెడ్ ఉంది ఇక లోకల్ మనకి ల్యాండ్ ఉంది అక్కడిక్కడ తిరగడం కోసం ఫస్ట్ ఒక 40 తెచ్చాను రీసెంట్లీ ఒక 3 months బ్యాక్ దాని ప్లస్ మొన్న ఒక 30 తెచ్చాను మళ్ళీ ఒక 70 తోటి బ్రీడింగ్ స్టార్ట్ చేద్దాం టోటల్గా 100 తోటి అసలు ఎట్లుంటుంది ఏంటంటే ఇక బ్రీడింగ్ అంటే ఇక్కడే వచ్చి ఇక్కడ నుంచి మనం సేల్ చేసుకోవచ్చు అది ఆలోచనతో పెట్టానండి జస్ట్ ఓన్లీ ఫ్యాషన్ పర్పస్ అంతే దాని గురించి ఏం పెద్దగా ఏదో చేయాలని ఏం లేదండి పొట్టేళ్ళు తెచ్చుకున్నప్పుడు పెద్ద రాలేదన్నారు సో ఎట్లాంటి బ్రీడ్ తెచ్చుకున్నారు ఎన్ని రోజులు పెంచారు మీరు అప్పుడు అవి అన్ని లోకల్ కలెక్ట్ చేసినాయి ఇక నాకు కొంచెం ఇంకో మొటాలిటీ కొద్దిగా వచ్చింది బాగా చనిపోవడం జరిగింది యాక్చువల్లీ అది కూడా ఇక్కడే పెంచితే బాగుండేదేమో నేను కూడా తిప్పించాను బాగా తిప్పిస్తే తిరిగి చెల్లలో తిరిగి మేసినాయి ఓపెన్ గేజింగ్ లో పెంచారు ఓపెన్ గేజింగ్ లో పెడితే పెద్దగా రాలేదు అంటే ఎన్ని నెలల వయసు ఉన్నప్పుడు తెచ్చుకున్నారు అప్పుడు ఆ పిల్లలు అన్ని 2-3 months అంటే కేజెస్ 6 kg 7 kgs చిన్న పిల్లలు తెచ్చాను నేను సో వాటితో చాలా వరకు మొటాలిటీ బాగా వచ్చింది యాక్చువల్గా ఏంటంటే మన దొడ్లో పుట్టి మనది పెరిగితే మనకు అది ఆలోచన ఉంటుంది ఏ దొడ్లోకి వెళ్ళి వేరే తీసుకొచ్చినవి ఉన్నాయి కాబట్టి అవి ఒక్కొక్క డిసీజ్ ఒక్కొక్క దొడ్లలో ఒక్కొక్క డిసీజ్ ఉంటుంది ఆ డిసీజ్ యాక్టివ్ అయినట్టు రాలేదు పొట్టెల పెంపకంలో అప్పుడు లాస్ అయిపోయారు అప్పుడు ఎందుకు లాస్ అంటే ఏం లేదు అక్కడికి అంటే ఎక్కువ రోజులు పెంచి ఎన్ని రోజులు పెంచారు మరి 6 months పెంచారు ఎన్ని తెచ్చుకోరు అప్పుడు మీరు అప్పుడు ఒక 150 వరకు తెచ్చుకోరు చాలా వరకు మొటాలిటీ వచ్చినాయి తర్వాత ఇక మళ్ళీ అట్లయినా కానీ ఎంత మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వచ్చేసి సో ఇవి ఎన్ని నెలలు అవుతుంది మీరు ఇప్పుడు మెయింటైన్ 3 months అయింది 3 months అవుతుంది 3 months నుంచి ఓన్లీ ఉండని అని ఆలోచనతో తెప్పించాను ఇవి ఎక్కడ కలెక్ట్ చేసుకోరు ఇవి కూడా లోకలే ఎక్కడికి నేను వెళ్ళలేదు లోకల్నే ఫార్మర్స్ దగ్గర తెచ్చాను బయట ఎక్కడ సంతరాలకు వెళ్ళి లోకల్ ఫార్మర్ దగ్గర గుంపులాగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏరుకొని తీసుకొచ్చేసి అట్లా తెచ్చాను సో ఎన్ని ఈతలే ఉన్నాయి ఇక వాళ్ళు చెప్పడం ఏంటంటే 2-3 ఈతలే ఉంటాయి అని చెప్పారు కొన్ని ఇప్పుడు మొన్న తెచ్చిన వాటిల్లో ఫస్ట్ ఈతే ప్రస్తుతానికి ఏమన్నా మీరు తెచ్చిన తర్వాత ఏమన్నా డెలివరీ 10 డెలివరీ అయినాయి ఎట్లున్నాయి మన మొటాలిటీ వచ్చిందా ఇప్పుడు ఏం రాలేదు ఇప్పటివరకు అయితే మొటాలిటీ రాలేదు మన మంచిగానే ఉన్నాయి సో ఎట్లా మరి వీటి మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు ఎట్లా వీటికి అంటే బయట తిప్పడం రావడం జోడి ఉంటారు వాళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళిద్దరు చూసుకుంటారు తీసుకుని వచ్చేస్తారు అంతే మన ఊర్లో ఎట్లా ఉంటుంది ఆ ఆలోచనతోటే చేస్తున్నాను సో కంప్లీట్ గా ఊర్లో నార్మల్ గా ఎట్లా పెంచుతారు పల్లెటూరులో ఎట్లయితే ఉంటుందో ఆ ఆలోచనతోటే పెంచుతున్నాను కాకపోతే ఏంటంటే మనకు ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ సో ఇట్లా స్టాల్ ఫీడింగ్ టైప్ అయితే ఏం లేదండి ఇప్పుడైతే అనుకోలేదు చూద్దాం ఫర్దర్గా ఏదైనా స్టాల్ ఫీడింగ్ చేస్తే బాగుంటుంది అని అంటే చూద్దాం అప్పుడు చేద్దాం సో కంప్లీట్గా ఇప్పుడు ఓపెన్ గ్రాసింగ్ అంతా సో దీనికోసం డెడికేటెడ్గా ఎట్లా గడ్డి వేయడం కానీ లేకపోతే మెయింటైన్ చేయడం అట్లాంటిది ఏం లేదండి ప్రస్తుతం పల్లెటూరులో మిగతా వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లనే ఆలోచన సో ఎట్లాంటి అంటే దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకోదాం అనుకుంటారు ఎట్లా అనిపిస్తుంది చూద్దాం మనకు మంచిగా అనిపిస్తే నెక్స్ట్ లెవెల్ ప్రజెంట్ ఎట్లాంటి బ్రీడ్స్ కనిపిస్తాయి అంటే ఉన్నట్టున్నాయి లోకల్ ఎక్కువ ఉన్నట్టు సో ఎన్ని ఉన్నాయి మొత్తం ఫీమేల్స్ అన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫీమేల్స్ అండి ఆల్ ఫీమేల్స్ మేల్ మేల్ ఒక 6-7 ఉంటాయి 6-7 ఉంటాయి సో 70లో 6-7 అవి మిగతా అన్ని అవే ఫీమేల్స్
ఎట్లా అనిపిస్తుంది అంటే నాలుగేళ్ల కాలంలో వాటి మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాటి కోసం కేటాయించిన మనుషులతోటి కానీ ఎట్లా ఇప్పుడు ఏం చేస్తాం 1 year తర్వాత చూద్దాం. 1 year తర్వాత ఏమన్నా మనకు ప్రొడక్షన్ వస్తే అవి అమ్మితే వాళ్ళ జీతం వెళ్తే సరిపోతుంది. అంతవరకే నా ఆలోచన. ఓకే, చూద్దాం తర్వాత ఎట్లా. అంటే మీకు ఇప్పుడు అన్ని ఒక్కొక్క పిల్లలే ఇస్తున్నాయి అవి? అన్ని ఒక్కొక్క పిల్లలే ఇస్తున్నాయి. జనరల్గా ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఈ మధ్య కాలంలో NLM స్కీమ్లో కావచ్చు, లేకపోతే నార్మల్ కూడా పెద్ద మొత్తంలో పొట్టేళ్ల పెంపకం కావచ్చు, కొంతమంది మీలాగా ఉత్సాహవంతమైనటువంటి రైతులు కూడా ఇట్లా బ్రీడింగ్ టైప్ కూడా షీప్ ఫార్మింగ్ చేస్తున్నారు. అవును, అనుకున్నాను. నేను కూడా NLM స్కీమ్లో చూద్దాం అనుకున్నాను. బ్యాక్ అయినా ఆల్రెడీ అప్లై చేశాను. ఎలివేటెడ్ షెడ్ వేసి అనుకున్నాను, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. మళ్ళీ వేరే 4-5 ఫామ్లు తిరిగి చూసొచ్చా, వాళ్ళు కూడా పెద్దగా అంత ఎంకరేజ్మెంట్ ఏం లేదనే వరకు కొద్దిగా బ్యాక్ అయినా. వీటిని ఇంకా నెక్స్ట్ ఎంతవరకు తీసుకొద్దాం అనుకుంటున్నారు? చూద్దాం, 100 వరకు అయితే ఎక్కువ వరకు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కాసే వాళ్ళు లేబర్ ప్రాబ్లం ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం ఓపెన్ గ్రేజింగ్ లా తిప్పడం కొంత ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. అట్ ద సేమ్ టైం ల్యాండ్ కూడా ఓపెన్ గా దొరకడానికి కూడా దొరకట్లేదు. అందుకని ఆలోచన చూసి ఇదేద్దామని అనుకున్నాను. ఎలివేటెడ్ షెడ్డే అనుకున్నాను. ఎలివేటెడ్ షెడ్కే ప్లాన్ చేస్తా. వాళ్ళు చూద్దాం, ఇవాళ మంచిగా అనిపిస్తే ఎలివేటెడ్ షెడ్కి వెళ్తా ఈసారి. సో అయితే దీని మీద మనం ప్రస్తుతానికి ట్రయల్ అంటే ఎట్లాంటి లాభాలు ఏం లేకుండా ట్రయల్ బేసిస్ అంతే. NLM స్కీమ్ కింద అప్లై చేసాను, కానీ అది వస్తే చూద్దాము. అట్లా రెండోది దానికి కూడా ఇక ఎలివేటెడ్ షెడ్కు చూద్దాం, అది కూడా ఆలోచన చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాను. అంటే పర్టికులర్గానే మీరు ఎందుకు ఇట్లా ఆల్రెడీ పొట్టేల పెంపకంలో ఉండి కొంత తీసేసారు కదా, మళ్ళీ పొట్టేలతో ఎక్కువ లాభాలు వస్తేనే కూడా బయట మార్కెట్లో కావచ్చు బయట వినిపిస్తుంది, మీరు ఎందుకు బ్రీడింగ్ వైపు వస్తున్నారు? ఇప్పుడు మన దాంట్లో పుడితే మనకు లాభం అంతే కదా. అక్కడికలో తీసుకొచ్చి పెంచి వాటిని చేసి అమ్మితే ఏమొచ్చినా కొద్ది లాభం వస్తుంది. ఇక్కడైతే మన దాంట్లో పుడతాయి కదా, మన దాంట్లో పుట్టి మన దాంట్లో బ్రీడ్ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అవుతుంటే మనకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో తెచ్చాను నేను. 4-5 నెలలు చదివిండి అనుకోండి, మనమే దాన్ని 10 అయింది అనుకో, 10 సేల్ చేసుకోవడానికి ఉంటుంది. సో అయితే ఓన్లీ మీరు ఓపెన్ గ్రేజింగ్ చెప్తారా? వీటికి దానాలు అట్లాంటి లేదు, ఓపెన్ గ్రేజింగ్ అంతే. వేరే షెడ్యూల్ తీసుకొచ్చినాక ఎట్లాంటి దానా కానీ ట్రీట్మెంట్ చేస్తాము, అడిషనల్ గా ఫుడ్ దానా కానీ శైలే చేస్తాను. ఎప్పుడన్నా జస్ట్ ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు ఇట్లా బయటకు తిప్పలేకపోతే శైలే చేస్తాను అంతే. సో దీంట్లో లాభాలు వచ్చేటువంటి అవకాశం మీకు ఉందనిపించి స్టార్ట్ చేసిరా? జస్ట్ ఏమన్నా కానీ స్టార్ట్ చేసుకురా మీరు? నష్టమన రాని సరే ఒక లాభం గురించి ఏం ఆలోచించలే. నష్టం వచ్చినా పర్వాలేదు కానీ ఉండని బావి దగ్గర ఉంటే మంచిది అని. ఓకే, అంతే. అంతవరకే. ఓ ఫ్యాషన్. నేను రెగ్యులర్గా నేను మా పొలం దగ్గరకు వచ్చిన గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, బావులు ఉన్నాయి, అట్లా ఆ జీవాలను పెంచాలని ఆలోచన తప్ప వేరే ఏం లేదు. ఓవరాల్గా అయితే 4 నెలల కాలం నుంచి పెంచుకుంటున్నారు అంతే. సో పెద్దగా వీటి నుంచి పెద్ద ఏం ఆశిస్తారు? ఏం లేదు, నేను ఏం ఆశించాను కూడా వాటి గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది బుచ్చడి గారు చెప్తున్నారు. సో ప్యాషన్ కోసం ఇంట్రెస్ట్ కొద్దిగా వీటిని పెంచుకున్నట్టు చెప్తున్నారు. సో దీంట్లో ప్రస్తుతానికి అయితే 70 వరకు యానిమల్స్ ఉన్నట్టు చెప్తున్నారు. సో వివిధ రకాల బ్రీడ్లు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓపెన్ గ్రేజింగ్లో తిప్పుతూ కూడా మెప్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఎట్లాంటి అంటే షెడ్లకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఎట్లాంటి ఫీడ్ కానీ అట్లాంటివి ఏమీ లేదు. సో జనరల్గా ఏమన్నా ఇబ్బందులు అయినా రోగాలు వచ్చినా కూడా వెటర్నరీ సపోర్ట్ తోటి కూడా వాటిని ఓవర్కమ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో పెద్ద మొత్తంలో కూడా అంతవరకు కూడా తీసుకొచ్చి ఆ తర్వాత అట్లా స్టేబుల్గా ఉంచి అట్లా మెయింటైన్ చేద్దామని అనుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో దీని నుంచి పెద్దగా ఎట్లాంటి లాభాలు ఆశించకపోయినా కూడా దీని ఒక ప్యాషన్గా కూడా మెయింటైన్ చేస్తున్నట్టు వారు చెప్తున్నారు.